అక్క చెల్లెమ్మలంతా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలి. ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ తోడుగా ఉంటా. ఇది ఏ అన్నో అన్న మాట కాదండి బాబా, జలగన్న కూసిన కూత, సోషల్ మీడియాలో రాసిన రాత. రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పాడు జలగన్న. అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటాడట. కన్న తల్లికి కూడు పెట్టడు గాని పిన తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట వెనకటికి జలగన్న సొంతోడే. సొంత చెల్లిని ఇంట్లోంచి తరిమేసి ఆర్థికంగా రాజకీయంగా న్యాయం చేయని జలగన్న రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు ఎట్టా న్యాయం చేస్తాడబ్బా అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు. నిజంగా అన్న కోసం షర్మిల ఏడు చేసిందో రాష్ట్రం అంతా చూసింది. 16 నెలలు జైల్లో ఉంటే పార్టీని భుజాల మీద వేసుకొని మోసింది. అన్న కోసం కాళ్ళ చెప్పులు అరిగేటట్టు రాష్ట్రం అంతా ఊరూరు పట్టుకుని తిరిగింది. తల్లితో కలిసి మీటింగులు ఎట్టి రాజన్న బిడ్డను గెలిపించుకోవాలని ప్రచారం చేసింది. చాలా మంది లీడర్లకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు గాని ఏ చెల్లి షర్మిల మాదిరి రాజకీయాల్లో అన్న కోసం కట్టపడలేదు. అట్లాంటి చెల్లిని జలగన్న ఏడు చేశాడు. అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రానికి ఎలగొట్టేశాడు. న్యాయంగా తాను ఇచ్చిన అప్పు 80 కోట్లు ఇవ్వమంటే గొడవెట్టుకొని గెంటేశాడట. చివరాఖరికి తాను కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయం ఏదో తాను చేసుకుంటుంటే వైసీపీ లీడర్లతో విమర్శలు చేయిస్తున్నాడు. అన్న గుణమేంటో చెల్లె ప్రజలకు చెబుతుంటే వైసీపీ లీడర్లకు మింగుడు పడటం లేదు. ఏ అన్నకు రాఖీ కడుతుందో అని ఎటకారంగా మాట్లాడుతున్నాడు విశాఖపట్నంలో మాజీ మంత్రి. సరే, సొంత చెల్లెలకి న్యాయం చేయలేదు, అట్టాగని రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకైనా జలగన్ని న్యాయం చేశాడా అంటే ఏది? 5 ఏళ్లలో డ్వాక్రా మహిళలకు సుక్కలు చూపించాడు. తానెక్కడికి వెళితే అక్కడ డ్వాక్రా మహిళల్ని ఎర్రటి ఎండలో రోడ్డు మీద నిలబెట్టాడు. అంగన్వాడీ కార్యకర్తలు నెలల తరబడి నిరసన చేస్తే పోలీసులతో కొట్టించాడు. జలగన్న పుణ్యాన బాగుపడిన చెల్లెలు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రోజా మాత్రమే. జలగన్న అండతో 100 కోట్లు దోచేసి రాష్ట్రానికి నగరి నియోజకవర్గానికి పెద్ద బొక్కెట్టేసింది. రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పిన జలగన్నకు అక్క చెల్లెళ్ల మీద ఉన్న ప్రేమ ఇది. సొంత చెల్లెలికి న్యాయం చేయలేదు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు న్యాయం చేయలేదు, ఎందుకొచ్చిన పనికి మాలిన ట్వీట్లు అని సోషల్ మీడియాలో జలగన్నను ఇప్పుడు తెగ ఆడేసుకుంటున్నారు జనం.